గత కొద్ది రోజుల నుండి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడైన ఖమ్మంపాటి బుచ్చయ్య తాను దొంగతనం చేసిన ఆభరణాలు తీసుకుని చండూరు మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అయిన ఖమ్మంపాటి బుచ్చయ్యను దొంగతనం చేసిన ఆభరణాలు తీసుకొని చండూరు మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా బుధవారం కస్తాల ఎక్స్ రోడ్ వద్ద చండూరు ఎస్ఐ తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంపాటి బుచ్చయ్యను ఆపి తనిఖీ చేయగా స్వామివారి ఆభరణాలు కనిపించగా అట్టి ఆభరణాల గురించి విచారణ చేయగా తాను చేసిన నేరం అంగీకరించి చండూరు మండలంలోని సంతాన సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద దొంగతనం చేసిన ఆభరణాలు అని చెప్పి అంతకుముందు చేసిన ఉడతలపల్లి గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో, తేరేడ్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ గాంధే చెన్నకేశ్వర స్వామి గుడిలో, మునుగోడులో కనకదుర్గమ్మ గుడి, నల్గొండ టౌన్లో గంధవారిగూడెంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి, కతల్గూడెంలోని ఆంజనేయ స్వామి గుడిలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ దొంగతనం చేసిన కొన్నిటిని అతను కిరాయికి ఉంటున్న ఇంట్లో దాచినాడని, మరికొన్నిటిని కూరెళ్ల సత్యనారాయణకు అమ్మినట్టుగా చెప్పాడన్నారు. వీరి వద్ద నుండి 3,462 కిలోల వెండి ఆభరణాలు, 4 గ్రాముల బంగారం మరియు 41,000 రూపాయల నగదు, అట్టి మొత్తం విలువ 3,50,000 నేరముకు ఉపయోగించి మోటార్ సైకిల్, ఇనుప రాడ్డు, సెల్ ఫోన్ స్వాధీనపరచుకొనైనది. ఈ ఇద్దరు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్గొండ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఛేదించిన చండూరు సిఐ వెంకటయ్య, సిసిఎస్ సిఐ మహాలక్ష్మయ్య, చండూరు ఎస్ఐ సురేష్, ఐటీసీ కోర్ సిబ్బంది మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినారు.